డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను మీ రాజీ. ఈరోజు మన మెథడాలజీలో ఇంకో టాపిక్తో ముందుకొచ్చాను. ఇంతకు ముందు అయితే 5E అభ్యసన నమూనా అంటే 5E లెర్నింగ్ మోడల్ చెప్పుకున్నాం. ఈ బుక్ అనేది ఎప్పటికీ మారదు, సిలబస్ ప్రకారమే ఈ టాపిక్స్ నేను చెప్తున్నాను. ఓకేనా? ఇది సిలబస్లోనే ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా ఏంటంటే ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తూ అభ్యసించే ఉపగమనం అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, CLA. దాన్ని అబ్రివేషన్ వచ్చి కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, CLA. చూద్దాం. అంటే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను పని ప్రపంచానికి సిద్ధం చేయడం, అంటే వరల్డ్ ఆఫ్ వర్క్. ఏ విద్య అయినా సరే ప్రొఫెషన్ని ఎంచుకోవడానికే కదా ఆ పనిలో, అంటే ఆ వర్క్ గురించి నేర్పించడం, ట్రైనింగ్ ఇప్పించడం, ఆ పనిలో వాళ్ళని చేర్చడం. ఓకే, పని ప్రపంచానికి సంసిద్ధం చేయడమే విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇలా సంసిద్ధులను చేయడానికి వాళ్ళకి అవసరమైన సామర్థ్యాలు ఏంటంటే ఒకరితో ఒకరు సహకరించుకుంటూ కలిసి పనిచేయడం, అలాగే తమ ఐడియాస్ని ఇతరులకు చెప్పి ఒప్పించడం, అలాగే నమ్మించగలగడం, అలాగే నిశ్చితంగా దాని గురించి ఆలోచన చేయడం, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు సాధించడం. ఇవన్నీ ఉంటేనే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అనేది సాధించబడుద్ది అన్నమాట. అయితే విద్యార్థులే ఈ CLAలో అంతకు ముందు ఎలా ఉండేది? ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పడం, వాళ్ళు వినడం, జస్ట్ చూడడం, అలాగే పుస్తకాల్లో నోట్ చేసుకోవడం అలాగే జరిగేది. అంటే జస్ట్ ఉపాధ్యాయుడు చెప్పడం, విద్యార్థి వినడం, చదవడం ఇలాగే జరిగేది. ఇప్పుడు అలా కాదు, విద్యార్థులే తమ అభ్యసనానికి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అదే. స్వీయ అభ్యసన నైపుణ్యాలు అనేవి పెంపొందుతాయన్నమాట. తనకు తానుగా అభ్యసన నైపుణ్యాలు పెంపొందించుకుంటాడు, అంటే నేర్చుకునే సామర్థ్యాన్ని పొంది ప్రొఫెషనల్గా అన్నీ నేర్చుకుంటాడనమాట. నెక్స్ట్ మనకి తోటి గ్రూపు విద్యార్థుల అవసరాలను అలాగే వివిధ అభ్యసన రీతులను గౌరవించడాన్ని మన విద్యార్థులకు తెలియజేస్తాం. అంటే ఆ గ్రూపులో ఉన్న మిగతా విద్యార్థుల అవసరాలు అలాగే వాళ్ళ అభ్యసన రీతులను కూడా గౌరవించాలి. నేనే గొప్ప అని కాకుండా మిగతా వాళ్ళ ఆలోచనల్ని, అభ్యసన రీతుల్ని కూడా గౌరవించాలి. అలాగే నిర్ణీత సమయంలో ఒక టైం అంటూ ఇస్తాం. ఆ గ్రూప్కి కొంత టైం ఇచ్చి ఒక యాక్టివిటీ ఇస్తారనమాట. దాని గురించి ఆలోచన చేయమంటారు, సమస్యని పరిష్కరించమంటారు. అవే యాక్టివిటీస్. నిర్ణీత సమయంలో కొంత టైం ఇవ్వకపోతే అది చాలా కొన్ని పీరియడ్స్ పాటు జరుగుతుంది కదా. ఒక ఉపాధ్యాయుడికి ఒక పీరియడ్ 45 minutes ఉంటుంది కదా. ఆ టైంలోనే కదా మనం సాధించాలి. కాబట్టి నిర్ణీత టైంలో సాధించవలసిన గమ్యాన్ని ఆ విద్యార్థులు సాధించేలాగా, ఒకరికొకరు సహకరించుకునేలాగా, గౌరవించుకునేలాగా మనం చేయాలి దగ్గరుండి ఉపాధ్యాయుడిగా. నెక్స్ట్ CLA అనేది మెయిన్ విధి ఏంటంటే విద్యా సంబంధ సాంఘిక నైపుణ్యాలను సమైక్యం చేయడం. విద్యా సంబంధ ఎడ్యుకేషనల్ పరంగాను, అలాగే సాంఘిక నైపుణ్యాలు, గ్రూప్ అంటేనే సంఘం కదా, కాబట్టి సాంఘిక నైపుణ్యాలను కూడా రెండింటిని కలిపి సమైక్యంగా ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అన్నమాట, సమైక్యంగా సాధించడం, పెంపొందించడం అనేది జరుగుద్ది CLA ద్వారా. నెక్స్ట్ సాంఘిక కోణం, జ్ఞాన నిర్మాణం అనేది ఇక్కడ సాంఘిక కోణం ద్వారా జరుగుతుంది. అంటే గ్రూప్ కాబట్టి సాంఘిక కోణం అని వస్తుంది. నెక్స్ట్ అర్థవంతంగా చర్చించుకోవడం, అంటే గుడ్డిగా కాకుండా అందరూ కలిసి అర్థవంతంగా అర్థం చేసుకుంటూ అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళాలి. అర్థవంతంగా డిస్కషన్ చేసుకోవాలి, చర్చించుకోవడం, విభిన్న దృక్పథాలను, ఆలోచనలను పంచుకోవడం, అలాగే అంతర్గత ఆలోచనలను వాస్తవాలకు అనుగుణంగా అంతర్గతంగా ఉన్న ఆలోచనలను మార్చుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది. CLA అనేది ఇన్ని రకాలుగా ఉపయోగపడుద్ది అని చెప్తున్నాడు. లోపల ఉన్న ఆలోచనల్ని వాస్తవికతకు దగ్గర చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ ఉపగమనం విద్యార్థులలో అభ్యసనాన్ని అధిక ప్రభావితం చేస్తుంది, నేర్చుకోవడాన్ని అధిక ప్రభావితం చేస్తుంది. ఎలా అంటే, ఎందుకంటే విద్యార్థులు తమ విభిన్న అభిప్రాయాలను, ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు విభిన్న అభిప్రాయాలు, వాళ్ళ పరిశీలనలు అన్నీ కలిసి పరస్పరం పంచుకుంటారు కదా. కాబట్టి ఇక్కడ అభ్యసనం అనేది పర్ఫెక్ట్గా జరుగుద్ది అన్నమాట. వివిధ భావనలను నిజ జీవిత సన్నివేశాలకు అన్వయం చేసుకుంటారు. నిజంగా జరిగే ఇప్పుడు నిజ జీవితంలో జరిగే వాటికి అన్వయించుకుంటేనే అక్కడ లెర్నింగ్ అనేది పర్ఫెక్ట్గా జరిగినట్టు. అభ్యసనంలో ఆసక్తి లేని విద్యార్థులు కూడా తమ విద్యార్థుల నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అంతే కదా, ఉపాధ్యాయుడితో, అధికారులతో చెప్పలేనివన్నీ కూడా
ఎవరితో చెప్పుకుంటారు? తమ సహ విద్యార్థులు ఉంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా చెప్పుకుంటారు. కాబట్టి సహ విద్యార్థుల నుంచి నేర్చుకోవడం అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారుతుందన్నమాట. నూతన ఉత్తేజం కలుగుతుంది. నూతన శక్తి, ఉత్తేజం కలుగుతాయి. అలాగే స్నేహభావం అనేది పెంపొందుతుంది గ్రూప్ డిస్కషన్ వల్ల. అలాగే జట్టులో పనిచేస్తూ నేర్చుకోవడం అనేది ఓర్పుతో ఉంటూ జట్టుగా పనిచేయడం అనేది ఈ CLAలో జరుగుద్దన్నమాట. మెయిన్ గ్రూప్ డిస్కషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఒకరితో ఒకరు కలిసి పనిచేసే అభ్యసనలో సోపానాలు అంటే స్టెప్స్ అన్నమాట. ఈ కొలాబరేటివ్ అప్రోచ్లో స్టెప్స్ ఏంటి? ఫస్ట్ సమస్యను లేదా భావనను గుర్తించడం. ఉపాధ్యాయుడు ఫస్ట్ ఒక సమస్యను లేదా భావనని ఇస్తారు, దాన్ని గుర్తిస్తారు విద్యార్థులు గుర్తిస్తారు. గుర్తించి గ్రూప్స్లో మెయిన్గా ముగ్గురైనా ఉండాలి, కనీసం మినిమం ముగ్గురు. ఓకే, 3 to 6 మెంబర్స్ ఒక గ్రూప్ కింద ఏర్పడి తమకి ఇష్టమైన జట్టులో ఉండే అవకాశం వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి నేను ఆ జట్టులోకి వెళ్తాను, ఆ గ్రూప్లోకి వెళ్తానంటే వాళ్ళకి వెళ్ళనివ్వాలన్నమాట. గ్రూప్లో తమకి ఇష్టమైన గ్రూప్లో చేరే అవకాశం ఇవ్వాలి. అలాగే చర్చించుకోవాలి, ఒకరితో ఒకరు చర్చించుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ సమస్యను గుర్తించాలి, అలాగే గ్రూప్గా ఏర్పడాలి. నెక్స్ట్ చర్చించుకోవాలి సమస్యను. తర్వాత నిర్ణీత సమయంలో ఒక టైం ఇస్తారు, నిర్ణీత సమయంలో చేరేందుకు ఉపాధ్యాయులు హెల్ప్ చేయాలి, వాళ్ళకి గ్రూపు విద్యార్థులకు సహకరించడం చేయాలి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్, గ్రూప్లోని విద్యార్థులందరికీ పరిపుష్టి అందించడం లేదా ఫీడ్బ్యాక్ అందించడం చేయాలి ఉపాధ్యాయుడు. నెక్స్ట్ ఇది స్టెప్స్ అన్నమాట. ఓకే, ఈజీగా ఉంది. నెక్స్ట్ విద్యార్థుల్లో అర్థవంతమైన అభ్యసన జరిగేటట్లు చూడాలి. ఎలా అంటే వివిధ అభ్యసన రీతులు, వివిధ అభ్యసన వేగాలతో అభ్యసించే విద్యార్థులు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒక గ్రూప్లో అందరూ స్లో లెర్నర్స్, ఒక గ్రూప్లో అందరూ ఫాస్ట్గా ఉండేవాళ్ళు కాకుండా ఒక గ్రూప్లో అన్ని రకాల వాళ్ళు ఉండాలి. అప్పుడే కదా ఫాస్ట్గా ఉన్న తెలివిగా ఉన్న విద్యార్థి నుంచి పక్కని వాళ్ళు కొంచెం తక్కువ లెర్నింగ్ ఉన్న విద్యార్థి నేర్చుకోగలుగుతాడు కదా. కాబట్టి ఒక గ్రూపులో వివిధ అభ్యసన రీతులు అలాగే అభ్యసన వేగాలు కలిసి ఉండేటట్లుగా ఒక గ్రూపు చూసుకోవాలి, ఉపాధ్యాయుడు చూసుకోవాలి అదంతా దగ్గరుండి. తర్వాత నమ్యత అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అలాగే విద్యార్థులకే అవకాశం ఇవ్వాలి. గ్రూపుని ఏర్పాటు చేసుకునే అవకాశం విద్యార్థులకే కల్పించాలి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు, గ్రూపు నాయకుడు సౌకర్యకర్తగా ఉండాలి. ఉపాధ్యాయుడు ఎలాగో గ్రూప్స్ అన్నిటికీ సౌకర్యకర్తగా ఉంటాడు, ఒక్కో గ్రూప్కి ఒక గ్రూపు నాయకుడు ఉండాలి. ఆ గ్రూప్ నాయకుడు సౌకర్యకర్తగా వ్యవహరించాలి, అంటే లీడర్గా వ్యవహరించాలన్నమాట. అలాగని గ్రూపు సభ్యులపై ఆధిపత్యం మాత్రం చలాయించకూడదు. ఓకే, అజమాయిషి చలాయించకూడదు, బాధ్యతతో నిర్వహించాలి. గ్రూప్లోని లీడరు బాధ్యతగా ఉండాలి. గ్రూప్లో ఉన్న అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. స్వేచ్ఛగా తమ ఆలోచనల్ని వ్యక్తం చేయగలగాలి. అలాగే గ్రూపులోని అందరి విద్యార్థులకు ఒకే గ్రేడుని ఇవ్వాలి. మళ్ళీ విద్యార్థులు తెలివైనవాడికి ఒక గ్రేడు, పక్కనున్న వాడికి ఒక గ్రేడు కాకుండా అక్కడ డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. కాబట్టి గ్రూప్లోని విద్యార్థులందరికీ ఒకే గ్రేడుని ఇవ్వాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఈజీగా ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినవి. ప్రతి గ్రూపు వివరాలు కూడా ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి. ప్రతి గ్రూప్లోనూ ఒక విద్యార్థి ఏం చేస్తాడంటే ఆ గ్రూపు సభ్యుల పేర్లు, గ్రూపు నాయకుడి పేరు కూడా రాసేసి పేపర్ మీద ఉపాధ్యాయుడికి ఇచ్చేయాలన్నమాట. అప్పుడు ఆ ప్రతి గ్రూప్ యొక్క వివరాలు ఉపాధ్యాయుడి దగ్గర ఉంటాయి. అప్పుడు ఈజీగా ఉంటుంది, ఉపాధ్యాయుడికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ గ్రూపులు ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మళ్ళీ వేరే పేర్లు రాసి నెక్స్ట్ గ్రూపులు మళ్ళీ ఆ వివరాలని విద్యార్థులు ఉపాధ్యాయుడికి ఇవ్వాలన్నమాట. ఇలా వివరాలన్నీ కూడా ఉపాధ్యాయుడి దగ్గర ఉండాలి. విద్యార్థులు సాంఘిక విద్యా సంబంధ నైపుణ్యాలను గ్రూపులు ఏర్పాటు చేయడం ద్వారా సులభం అవుద్దన్నమాట. విద్యా సంబంధ అలాగే సాంఘిక సంబంధమైన నైపుణ్యాలు అనేవి ఈ గ్రూప్ డిస్కషన్స్ ద్వారా ఏర్పడతాయి అని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, CLA గురించి ఇది క్లారిటీ. ఓకే, ఈజీయే బట్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి స్టెప్స్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.